రోడ్డు మార్గం, జల మార్గం మూడు ఒకే చోట ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక కీలక ప్రాంతం ఇది. కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఉంది, ఆకలి సమస్య ఉంది, కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, ఉపాధి లేక దేశంలో ఎక్కడ వలస కూలీల మరణం జరిగినా అది శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం ఇటు ఇచ్చాపురం నుండి టెక్కల ఈ మధ్య ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెనుకబాటు గురవుతున్నటువంటి ఈ ప్రాంతంలో పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ జిల్లా ఏర్పడితే ఈ ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం వచ్చే అవకాశం ఉంది, ఒక మెడికల్ హాస్పిటల్ వచ్చే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయం వస్తే ఈ ప్రాంతంలో అక్షరాస్యత రేటు పెరిగి దేశంలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో వేలాది మంది మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక వ్యాధులు గురైనప్పుడు కానీ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఇక్కడ ఇచ్చాపురంలో ఒక ప్రమాదం జరిగిందంటే శ్రీకాకుళం 180 కిలోమీటర్లకి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే పలాస కేంద్రంగా జిల్లా ఏర్పడినప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడితే 50 కిలోమీటర్ల దూరం అంటే 20 నిమిషాల్లో ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. ఈ రోజు బావనపాడు పోర్ట్ ఉంది, సహజ వనరులు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉంది, ప్రకృతి వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందినప్పుడు ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది, వలసలు నివారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని, ఆ జిల్లా ఏర్పాటులో జరిగే ఉద్యమంలో పీడిఎస్ విద్యార్థి సంఘంగా పూర్తి సంపూర్ణంగా మేము భాగస్వాములు అవుతామని వేల మైళ్ళ దూరం కూడా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగు అనేది పలాస జిల్లా కావాలని ఈ రోజు పలాస కేంద్రంగా మొదలైంది. అది రేపు మందస, కమిటీ, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, నందిలో, వజ్రపుత్తూరు మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని, మేధావుల్ని, కవుల్ని చైతన్యవంతులు చేసి ప్రజలు భాగస్వామ్యం చేసి ఉద్యమం ముందుకు తీసుకెళ్లి జిల్లా సాధించుకునేంత వరకు అందరం కంకణబద్ధులు కావాలని, ఆ ఉద్యమంలో నేను కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.